Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is very interesting puzzle అండి. 5 - 9 = 9 అని ఇచ్చారండి. ఇక్కడ మ్యాజిస్టిక్స్తో ఈక్వేషన్ ఒకటి ఫామ్ చేశారు. అయితే ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేసరికి రాంగ్ ఈక్వేషన్ ఇచ్చారండి. అయితే రైట్ ఈక్వేషన్ అవ్వడానికి మనకు ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. మూవ్ 2 sticks టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారండి. ఓకేనా, 2 స్టిక్స్ని మనం మూవ్ చేయడం వల్ల ఈక్వేషన్ వచ్చేసరికి రైట్ ఈక్వేషన్ అవుతుంది అని చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఒక వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఇచ్చారు. ఓకేనా, ఆ మూవ్ చేసే స్టిక్స్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్నే మూవ్ చేయాలా, రైట్ హ్యాండ్ సైడ్నే మూవ్ చేయాలన్న కండిషన్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. మన ఇష్టం, ఎటు సైడ్ అయినా మనం మూవ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇటువంటి పజిల్ క్వశ్చన్స్ ఏంటంటే ర్యాండమ్గా పిక్ చేసుకొని మనం పజిల్ చేస్తే ఏంటంటే మనకి టైం కొంచెం ఎక్కువ అంటే ఆన్సర్ అయితే వస్తుంది, బట్ టైం వచ్చేసరికి ఎక్కువ పడుతుందండి. ఇటువంటివి వచ్చేసరికి ఒక ఫార్మేట్లో జనరల్గా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో వాటిని మూవ్ చేస్తూ ఆర్హెచ్ఎస్ని నేను ఫిక్స్డ్గా ఉంచుతాను. ఓకేనా, అయితే ఇప్పుడు ఆ పాసిబిలిటీస్ అన్నిటిని అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా మనకు ఆన్సర్ రాకపోతే ఈసారి ఆర్హెచ్ఎస్లో వాటిని మూవ్ చేస్తుంటాను. ఒకవేళ అది కూడా రాకపోతే బోత్ రెండిట్లో కదిలిస్తాను. ఇన్ కేస్ అది కూడా రాకపోతే ఏం చేస్తామంటే ఈ సబ్స్ట్రాక్షన్ కాస్త ఎడిషన్ చేస్తుంటాను. ఎడిషన్ చేసి చెక్ చేస్తాను. అలా ఒక ఫార్మేట్లో వస్తే ఏంటంటే మనకు ఆన్సర్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఇక్కడ 9 అని ఇచ్చారు కదా, 9 ఇచ్చారు, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఇచ్చారు. సబ్స్ట్రాక్షన్ యూస్ చేసుకొని మనకి 9 ఆన్సర్ రావాలి అంటే ఏమేం పాసిబిలిటీస్, ఆ పాసిబిలిటీస్ అనేవి నేను 0 నుంచి వస్తానండి. ఇప్పుడు 9 - 0 అంటే ఆన్సర్ 9 వస్తుంది కదా. ఓకేనా, ఇక్కడ 9 రావాలి అంటే 2 స్టిక్స్తో అయితే 9 - 0 చేయడం 2 స్టిక్స్తో అయితే ఇంపాసిబుల్ అండి. ఓకేనా, అయితే ఇప్పుడు 9 - 0 అనేది ఒక 2 స్టిక్స్తో మనం చేయాలంటే ఇంపాసిబుల్, ఆన్సర్ 9 వస్తుంది. ఇప్పుడు 0 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి 10 - 1, 1 కాంబినేషన్తో 0 అయిపోయింది. నెక్స్ట్ 1 కాంబినేషన్తో 10 - 1 = 9. అంటే ఇక్కడ చూడండి 10 - 1 అంటే ఇక్కడ 2 డిజిట్ రావాలి. 2 డిజిట్ రావాలి అంటే మనకి పాసిబిలిటీ అనేది చాలా ఎక్కువ. అంటే ఏంటి, 2 స్టిక్స్తో అయితే నాట్ పాసిబిలిటీస్, అంటే మన 2 స్టిక్స్తో అయితే మనం చేయలేమండి, ఫామ్ చేయలేము. ఓకేనా, ఇంకా నెక్స్ట్ నుంచి 2 కాంబినేషన్ రావాలి అంటే 11 - 2. ఓకేనా, అంటే ఇక్కడ 2 ఇంకా ఇక్కడ నుంచి అన్ని ఫార్మేషన్స్ కూడా 3, 4 మనం ఆ కాంబినేషన్ యూజ్ చేసుకొని చేయాలి అంటే మనకి ఇక్కడ 2 డిజిట్ రావాలి. 2 డిజిట్ రావాలి అంటే మనకి 2 స్టిక్స్తో అయితే ఇంపాసిబుల్ అండి. ఓకేనా, అయితే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ పాసిబిలిటీస్ అయిపోయినాయి. ఆర్హెచ్ఎస్లో మూవ్ చేస్తామా లేదా అన్న చూసుకుందామండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ స్టిక్ని తీసేస్తే మనకు అప్పుడు ఎంత ఉంటుందండి, ఇక్కడ 5 అనేది ఉంటుంది. ఓకేనా, ఆ 5ని నేను ఇక్కడ పెడుతున్నాను, ఒక స్టిక్. ఓకేనా, నెక్స్ట్ స్టిక్ వచ్చేసరికి ఇంక ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా, నెక్స్ట్ స్టిక్ వచ్చేసరికి ఈ స్టిక్ని తీయండి. ఈ స్టిక్ని తీసేస్తే మనకి ఇక్కడ పెడితే అప్పుడు ఎంత అవుతుందండి, మనకి 8 - 3 = 5. ఓకేనా, ఆన్సర్ రైటే వచ్చింది కదండి. ఇక్కడ ఓన్లీ 2 స్టిక్స్ అని నేను మూవ్ చేసింది. ఓకేనా, ఈ స్టిక్ ఒకటి మూవ్ చేశాను, ఈ స్టిక్ని మూవ్ చేశాను, ఆ 2 స్టిక్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాను. అప్పుడు ఎంత అవుతుందండి మనకి 8 - 3 = 5. ద ఆన్సర్ విల్ బి 8 - 3 = 5. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.